హాయ్ అండి అందరికీ 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి ఎలా పెట్టేయాలో చూసేద్దాం. 5 నిమిషాల్లో ఇన్స్టెంట్ టమాటా పచ్చడా? ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. పక్కా కొలతలతో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే టమాటాలని వాటర్లో శుభ్రంగా కడుక్కొని క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఒక బాండీ తీసుకొని ఆ బాండీలో ఈ టమాటా ముక్కల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉందండి. మీరైతే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఎలా చేసేయాలో ఇప్పుడు చూసేసేయండి. నేనైతే ఇక్కడ 1/2 kg వరకు టమాటాలని తీసుకున్నాను. 1/2 kg టమాటాలకి 100 grams చింతపండుని తీసుకున్నాను అనమాట. అలా బాండీలో వేసేసి స్టవ్ మీద పెట్టేసేసి అరగిద్ద వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనెని యూస్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించేసేసి అందులో వాటర్ అంతా అయిపోయే వరకు మగ్గించాలన్నమాట. మరోవైపు ఇంకొక కళాయి పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆవాలని దోరగా వేయించుకోవాలి. అలానే చిన్నులపాయలని 3 వరకు తీసుకోవాలి. అలానే మెంతులు కూడా 1 స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. సో రెండింటిని మేనేజ్ చేసుకుంటా చేసుకోవాలన్నమాట. తర్వాత 2 గిద్దల వరకు వేరుశనగ ఆయిల్ని వేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఇవి తాలింపు వేస్తున్నాము. తాలింపుని ముందుగానే వేసుకోవాలి. తాలింపు గింజలన్నీ ఉంటాయి కదండి, ఆ తాలింపు గింజలన్నీ మొత్తం వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి. దాంతోపాటు వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ 2 వరకే వెల్లుల్లి రెబ్బలు వేశాను. అలానే కరివేపాకు వేసుకొని ఆ తాలింపు మొత్తాన్ని బాగా ఆరే వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ వచ్చేసరికి ఇది బాగా డ్రై అయ్యే వరకు వాటర్ ఏమీ లేకుండా దీన్ని వేయించుకోవాలన్నమాట. తర్వాత ఒక గిద్ద వరకు ఉప్పుని మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆవాలు మెంతుల్ని వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇలా పొడి చేసుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఆ పొడిలో వేసి మిక్సీ వేయాలి. దీన్ని కూడా మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత చూడండి, డ్రై అయిపోయింది కదా మొత్తం, దాన్ని కూడా మిక్సీలో వేసేసేయాలి. తర్వాత కల్లుప్పు ఇందాక తీసుకున్నాం కదండి, ఆ ఉప్పు వేసేసి దాన్ని కూడా మిక్సీ పట్టాలి. తర్వాత ఇందాక ఆవాలు మెంతులది పొడి చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా ఈ టమాటా మిక్సింగ్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, తాలింపు ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత మనము మొత్తం ఈ పచ్చడి మొత్తాన్ని మిక్సీలో వేసుకున్నాం కదా, దానిలో కారం అన్నమాట, 1 గిద్ద వరకు కారం వేసుకోవాలి. దాన్ని కూడా మిక్సీలో వేసేసేయాలి. వేసిన తర్వాత ఆరిపోయిన తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా దానిలో తాలింపులో వేసేసి మొత్తం మిక్సింగ్ చేయాలన్నమాట. గరిటెతో కలపాలి. నిదానంగా కలపండి, ఆయిల్ చింది పడకుండా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే
ఎక్కువ రోజులు ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.